జిల్లా పంగలూరు మండలం చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం ద్వారా పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకోవచ్చని మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా విద్యార్థులు తల్లిదండ్రులకు సందేశం పంపించారు. మానసిక పరిపక్వత పెంపొందితే విద్యలో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. భవిష్యత్తు కాలానికి అనుగుణంగా పరిజ్ఞానం పెంచుకోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మంత్రి రవికుమార్ చెప్పారు. దానికి అది కావాలి, ఇది కావాలి, రెండు కావాలి, అన్ని కావాలి. దీన్ని ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. మళ్ళీ ఒకసారి నాకు కూడా లెటర్ పెట్టండి, ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. చూద్దాం, అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అంటే ఇది ప్రాబ్లం నిన్న కూడా వచ్చింది. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళాను నిన్న. ఇంటర్మీడియట్ దాకా అక్కడ ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కావాలని అడిగారు వాళ్ళు. ఎందుకు డిగ్రీ కావాలని అడిగారంటే ఇంటర్మీడియట్ అయిపోతాం, డిగ్రీ దాకా చదివిన తర్వాత మాకు ఆలోచించుకునే శక్తి మాకు పెరిగింది. ఆడపిల్లలు అన్నారు, మాకు శక్తి పెరిగింది, అప్పుడు మేము పై చదువులకు వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి అనేది మేము ఆలోచించుకుంటాం. అప్పుడు మాకు డిగ్రీ కాలేజ్ కావాలని కూడా అడిగారు అక్కడ. అది కూడా శాంక్షన్కి ఆ రోజు మంత్రి గారిని తీసుకొచ్చాను, అక్కడ కూడా శాంక్షన్ అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా మీరు అడిగారు కాబట్టి ఏ విధంగా చేయొచ్చు అనేది తప్పకుండా ప్రయత్నం చేస్తాం.